సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 430 చదరపు అడుగులు కావాలంటే అప్ఫ్రంట్ 1 లక్ష కట్టమన్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చింది 1 లక్ష కాదు 50,000 అని చెప్పి వదిలేసింది అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాప్రతినిధులు పోతే ఆ డబ్బులు 50,000 అడుగుతున్నారు అధ్యక్ష. రెండవది 360 చదరపు అడుగులకి అప్పుడు 50,000 అప్ఫ్రంట్ కట్టమన్నాం, కట్టారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50,000 అవసరం లేదు 25,000 చాలన్నారు. మొత్తం మీద ఏదైతే వాళ్ళు జీవో ఇచ్చి తగ్గించారో దానికి 350 కోట్లు రీపేమెంట్ చేయాలా. జీవో ఇచ్చి వదిలేస్తారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష. దాన్నే ఈరోజు సభ్యులు మన ఎక్కడికి పోయినా టిట్కోస్ దగ్గర పోయినా పట్టుకుంటాను, నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష. నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు ఇంతకాలం అయిందని. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా మరొక సమస్య అధ్యక్ష, ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళల్లో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా మనం కంప్లీట్ చేయాలని బ్యాంకులోకి పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్లో ఉండారు కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దానికి శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ ఆల్మోస్ట్ ఫైనాన్స్ టెక్నికల్గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వస్తుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే లేదు, బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రైపార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది, పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. ఇల్లు అధ్యక్ష సభ్యులు చెప్పినట్టు ఏంటంటే కొన్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది అధ్యక్ష. కొన్ని ఐడెంటిఫై అయినాయి కూడా. ఎవరైతే ఐడెంటిఫై అయినాయో వాళ్ళకి క్యాన్సిల్ చేయమని ఒక జీవో నెంబర్ 39 ఇచ్చాం అధ్యక్ష. జీవో నెంబర్ 39లో ఇన్ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుంటే క్యాన్సిల్ చేసి ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమైనా యాక్చువల్గా ఇచ్చాము. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రికి యాక్చువల్గా మేజర్గా చేసేటట్టుగా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు వీళ్ళే కాదు అధ్యక్ష, ఇంకా తీసుకుంటే రంగులు చక్కటి రంగులు వేస్తే రంగులన్నీ మార్చేశారు. పని మార్చారంటే దానికి ఎస్టిమేషన్ వేసి టెండర్ వేసి పిలిచారంటే ఏమీ లేదు. నోటి మాట చెప్పారు, కాంట్రాక్టులు చేశారు. 300 కోట్లు అంటే అధ్యక్ష. ఆ కాంట్రాక్ట్ తిరుగుతారని ఎవరే చెప్పారు, అది ఇవ్వటానికి కుదరదు, చట్టంలో లేదు అని క్లియర్గా చెప్పారు. తర్వాత ఈరోజు ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే అధ్యక్ష ఇది ఈ 2,61,640 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు కావాలి అధ్యక్ష. అంతా ఇంత కాదు. అయితే ముఖ్యమంత్రి గారు అట్కో ద్వారా లోన్ తీసుకోమన్నారు. 4,460 కోట్లు అట్కో వాళ్ళు శాంక్షన్ చేశారు అధ్యక్ష. అయితే స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇమీడియట్గా ఇవ్వలేకుండా ఉంది. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగాం 500 కోట్లన్నా మీరు ఇవ్వండి అని. వాళ్ళు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నారు, త్వరలో ఇస్తూ ఉన్నారు. అది అవ్వగానే అన్నీ స్టార్ట్ చేస్తాం. అయితే ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం జూన్ 12 లోపల 430, 360 కంప్లీట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అవి కంప్లీట్ చేయమన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయమన్నారు. అది కంప్లీట్గా జూన్ 12 లోపల 430 అండ్ 360 కంప్లీట్ చేస్తాం.
మిగతా కూడా టేకప్ చేసేటట్టు జరుగుతుంది అధ్యక్ష. అలాగే నివాసం ఉంటున్న వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీళ్లు, ఆ సమస్య కూడా అధ్యక్ష, దానికి కూడా ఫైనాన్షియల్ ప్లాన్ చేసి విశాఖపట్నం అర్బన్ అథారిటీ ఏరియాలో ఉండే ఎక్కడైతే టిట్కోస్ ఉన్నాయో అవన్నీ విశాఖపట్నం అర్బన్ అథారిటీ వాళ్ళు చేసేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సిఆర్డీ రీజన్లో ఉన్న 12 మున్సిపాలిటీలో ఉన్న టిట్కోస్ అన్నింటినీ సిఆర్డీ వాళ్ళని యాక్చువల్గా వాళ్ళ ఫండ్స్తో చేయమని యాక్చువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం అధ్యక్ష. మిగతా మున్సిపాలిటీస్లో కూడా ఎక్కడైతే పెద్ద మున్సిపాలిటీస్ ఉంటే వాటిలో ఫండ్స్ ఉంటే దాని ద్వారా లేదంటే అర్బన్ అథారిటీస్ ద్వారా చేసేటట్టుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, జరుగుతుంది అధ్యక్ష.